ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. సెకండ్ రౌండ్ లో టాస్క్ లేదు. టాస్క్ లేదు టాస్క్ లేదు నువ్వెవరు చెప్పడానికి? టాస్క్ చెయ్యాలి. రూల్స్ ప్రకారం ఇద్దరు ఎవరు విన్నర్ రూల్స్ ప్రకారం వాళ్ళు విన్నారు, కానీ ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి కదా. మనం ఉన్నది దేనికి? టాస్క్ చెయ్యాలి. టాస్క్ చేయాలి. ఎవరు గెలవలేదు కదా, నువ్వు చేస్తావు. అందుకే నేను ఎందుకు చేస్తా? చెయ్యాలి. నేను డాన్స్ చేశాను. వాళ్ళు గెలిచినప్పుడు ఏళ్ళు ఓడిపోయినప్పుడు మమ్మల్ని పిలిస్తే మేము వచ్చి చేయట్లా. అందుకే మీరు టీమ్ లీడర్లు అయ్యారు. ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ కోసం నువ్వు చేయాలి. ఇప్పుడు అందరూ డ్రా అయితే ఇక్కడ నుంచి ఏంటంటే ప్రదీప్ చేస్తా టాస్క్. చేయాలవుతా రష్మి? ప్రదీప్ చేయాలా? నీ అంకం చెయ్యి, చెప్పు. చేయాలి. అదే ఓకే. వర్షిని చేయాలా వద్దా? చేయాలి. ప్రదీప్ చేయాలి. హేమంత్ చేయాలి. అది కాదు, నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటి? వర్షిని రష్మికి పోటీ వచ్చింది. వాళ్ళిద్దరు ఎవరు విన్నర్ రాలేదు కాబట్టి హేమంత్ కి సుధీర్ కి టాస్క్ ఉంటుంది. ఎలా ఇస్తారయ్యా? ఎలా ఇస్తారు టాస్క్? చేయాలా వర్షిని? లేదు నువ్వు అది చేయాలా? లేదు మన సపోర్ట్ చేయాలా లేదా? నువ్వు ఏంటి గడ్డం మీద పడితే దులుపుకుంటా భయ్యా. ఇలాంటి చాలా దులిపాం మేము. ఇగో అవన్నీ మాకు వద్దులే గానీ టాస్క్ చేయి ఫస్ట్. ఇవన్నీ కాదే, మనం కొట్టుకోవడం కాదు. పెద్దలు అక్కడ ఉన్నారు కదా, వాళ్ళని అడుగుదాం. శేఖర్ మాస్టర్ వద్దులే అబ్బా. ఎందుకు వద్దులే అబ్బా ఏంటండి? కాదండి, మేము ఓడిపోయినప్పుడు మేము చేస్తున్నాం కదా. టై అయినప్పుడు మరి జనాలకి ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా. వద్దులే అబ్బా. టాస్క్ వద్దా? ప్రేమగా టాస్క్ చేయాలి వద్దా? ప్రదీప్ టాస్క్ చేయాలా వద్దా అంటే వద్దు. అగ్గిపెట్టి ఇగో అగ్గిపెట్టి తెచ్చావేంటి? ఇదిగో నువ్వు ఎప్పుడు అలాగంటే ఇక్కడ పోసుకోను. ఇగో నువ్వు టాస్క్ చేయకపోతే ఈమె పోసిపారు. టాస్క్ చేస్తావా కెప్టెన్ పోసేనా? వాళ్ళు వద్దంటున్నారు కదా. ప్రియమణి గారు చెప్పారు బేబీ చేయాలి. ప్రదీప్ టాస్క్ చేయాలి. ఓకే టెల్ మీ. అగ్గిపెట్టి పక్కన పెట్టు. నువ్వు కిరసనాల బాటలు పక్కన పెట్టు. టాస్క్ ఏంటంటే నాగరాజు నీకు కనబడకుండా ఎక్కడ దాక్కుంటా ఉంటాడు. ఆయన పట్టుకొని ఈ ఫ్రెండ్షిప్ బెండ్ ఆడికి కట్టాలి. సూపర్, వండర్ఫుల్. రే నాగరాజు, నాకు ఎతకాలి. రాజు ఆడిక్కడ ఉండేట వెళ్తావేంటి? ఇటు వచ్చాడా? చెప్పారా దొంగి? ఇక్కడే ఉన్నాడు కదా. చిచ్చి హేమంత్ ఒళ్ళో కూర్చున్నాడు. భయ్యా అక్కడే ఉన్నాడా? కదులుతున్నట్టున్నాడు కదా. అక్కడి నుంచి కదలట్లేదు, అక్కడే ఫిక్స్. కదలడుగా. కదలడు. ఇంకా ఉన్నాడు అక్కడే. భయ్యా ఆల్మోస్ట్ ఇక్కడే ఉన్నాడుగా. మాట్లాడుతున్నా నాగరాజుతో. ఆడు అక్కడెక్కడ ఉంటాడు. ఇటురా. ఏం భయ్యా ఏంటి సంగతులు? ఏ నాగరాజు సంగతులు? నాగరాజు పట్టుకున్నా. ఇప్పుడు లేడుగా, ఉత్తినే చేయి పెట్టా. ఆడు ఆల్రెడీ వెళ్ళిపోయాడు. ఇటు వెళ్ళాడా? నీకే తెలియాలి. పిలు. ఇక్కడే ఉంటాడు గుంపులు ఎక్కడ కలిసి పెట్టి. నాగరాజు నీకు దండం పెడతారా? అరే ఇంకెప్పుడు వాడండి రా పేరు. సుధీర్ ఇక్కడికి వచ్చి దాక్కున్నాడు వెనకాల. మీ దగ్గరికి వచ్చాడు. శేఖర్ మాస్టర్ దగ్గర ఉన్నాడంట. వద్దు నాగరాజు, ఇటు వచ్చేసి. అదిగో వస్తున్నాడు. కట్టాడు, చేయి తీసుకుని గట్టి వచ్చాడుగా. ఇటు రారా, మెట్లెక్కవా? సరే ఇక్కడ రా. దేనికి కడుతున్నావు? చేతికి. ఆడెత్తింది కాలు, చేయి కాదు. కట్టా. ఇదిగో భయ్యా నాగరాజు కొంచెం లూజు కడుతున్నాను, కింద వరకు జారిపోద్ది, ఏమనుకోకు. ఆడు ఆల్రెడీ వర్షి దగ్గర ఉన్నాడు బాబు. పిచ్చివాడా, వాడు కజిన్ బ్రదర్. దే ఆర్ ట్విన్స్. ఏంటి ఇద్దరు ఉన్నారా? పిచ్చివాడా, ఒకటి బయటికి వెళ్ళినప్పుడు నేను ఇంకోటి వాడుతూ ఉంటా కదా. ఆడికి గట్టా మరి ఈడికి గట్టవా? నేను వాడితో మాట్లాడను. వాడికి పొగరు ఎక్కువ. నీలాగా వీడు నాలాగా మంచోడు. వీడు పిచ్చమాయకుడు. చూసా లూజు కట్టని చెయ్యి ఎత్తాడు, మొత్తం జారి కిందకి వెళ్ళిపోయింది. ఓకే, నువ్వు ఇచ్చిన టాస్క్ అయిపోయింది. వెరీ గుడ్, వండర్ఫుల్. ఇప్పుడు నువ్వు నాగరాజుని కలిసి ట్విన్ బ్రదర్ ఉన్నాడు చూసా, వాడికి నాకు పడదు. వాడిని ఒప్పించి ఇక్కడ తీసుకొచ్చి నాకు సారీ చెప్పించు. ఎందుకు సారీ చెప్పిస్తాం? వాడికి నాకు పడట్లేదు, అందుకని. పడకపోతే నేను ఎందుకు చెప్పిస్తా? నా ఈగో హర్ట్ అయింది. వాడిని తీసుకురా. నువ్వు నాగరాజుని తీసుకొస్తావా? డి నుంచి నువ్వు వెళ్ళిపోతావా? నాగరాజుని తీసుకురా. నన్ను అడుగుంటాడేమో. ఎక్కడున్నాడు? ఇప్పుడు నీకు నాగరాజు కనిపించినప్పుడు వాళ్ళ బ్రదర్ నీకు ఎందుకు కనపట్లే? అంటే ఈడికి నాకు కూడా పడదలే. మీద చేసుకుని మరి మాట్లాడారు కదా, సేమ్ ఆళ్ళలాగే ఉంటాడు. చూడు ఇక్కడే ఉన్నాడు. తొక్కుదా, కాలు తొక్కుతా వాడే. అతను ఏదో నాచో రే ఓ అని ఫ్లోర్ స్టెప్ వేసా. కాలు కరెక్ట్ ఇలా నువ్వు తొక్కావు దాని కాలేజ్. సారీ నాగరాజు. లేపు.
అయ్యా ఏం ఏంటది? అంటే కింద పడిపోయిన వాళ్ళని ఎవరన్నా చెయ్యి లేపుతారు, మామూలుగా భుజాలు పడిన లేపుతారు, నడుము పడిన ఎవడ లేపుతాడా? అంటే అలవాటు అయిపోయింది. సారీ. ఏం చేస్తున్నావు? చెయ్యమన్నావుగా. వాడు లేచి పావు గంట అయింది, ఇటు వచ్చాడు. హర్ట్ అయ్యాడు, వాడు అలిగాడు. మొహం చూడు ఎలా పెట్టాడు. మొహం కనబడుతుందా? అవును పాప అలిగాడు. సారీ అయ్యా, మొహం అనేది ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడ ఎందుకు ఉంటుంది? సారీ భయ్యా. వాడు అటు పక్కన నుంచున్నాడు కదా నీ పక్కన, ఇందా నుంచి పిలుస్తున్నాడు, సెల్ఫీ సెల్ఫీ అని అడుగుతున్నాడు. నన్ను? నీ ఫ్యాన్ అంటే నేను సెల్ఫీ అడుగుతాడు. నువ్వు తిరిగి ఎవరికి సారీలు చెప్తున్నావు? సెల్ఫీ ఇవ్వు. దిగు. కెమెరా ఎటు పెట్టాడు అర్థం కావట్లేదు. అదేంటి భయ్యా, వాడు కుర్చీలో కూర్చున్నాడు కదా, నువ్వు కూడా కుర్చీలో కూర్చో. ఏంటి ఇక్కడ కుర్చీ ఉందా? కుర్చీ ఉంది అక్కడ. పిచ్చా, సర్పరాజు కూర్చున్నప్పుడు నువ్వు కూర్చోలేవా? అభిమాని కోసం ఆ మాత్రం చేయలేవా? కాల్మి కాలేసుకో. ఏంటి ఇదేంటయ్యా, ఒక అభిమాని చెప్తే చేయలేవా? సర్పరాజ్ కాల్మి కాలేసుకున్నాడు, నువ్వు కూడా కాల్మి కాలేసి కూర్చో. అంటే ఫ్యాన్స్ అంటే అభిమాని వాళ్ళ ముందు కాలేసుకుంటే బాగుంటుంది. సేమ్ ఇద్దరు ఒకేలా ఫోటో తీసుకోవాలని కోరిక. కూర్చో, కూర్చో, కాల్మి కాలేసుకో. ఊపు. అతను ఊపుతున్నాడు కాళ్ళు. కానీ అతనికి చిన్నప్పటి నుంచి నువ్వు సుధీర్ ఉప్పు బస్తా ఎక్కించుకోవాలనుకుంటున్నావా? ఓ మై గాడ్. తనకి చిన్నప్పుడు కోరికట ఉప్పు బస్తా ఎక్కువ. ఉప్పు బస్తా అతను ఉప్పు బస్తా ఎక్కువ రెడీగా ఉన్నాడు పాపం, కూర్చుని ఎక్కువ. పట్టుకో పట్టుకో, కాళ్ళు రెండు ముందుకు లాకేలాగా అతను ముందు. నీకు విషయం తెలుసా? ఆల్రెడీ సర్పరాజు నాగరాజు ఇద్దరు కలిసి టింటిడి అనుకుంటూ వెళ్ళిపోయారు ఇద్దరు. ఇప్పుడు ఎవరు లేరా? ఎవ్వరు లేరు ఇక్కడ. మరి సర్పరాజ్ అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు అన్నావు. మరి నాగరాజు అటు ఇటు తిరుగుతున్నాడు అన్నావు. మేడం, సోము ఈజ్ నడుము స్పెషలిస్ట్. నడుము వంకర స్టెప్ అని ఒక స్టెప్ ఉంది ఆయన దగ్గర. నడుముతో ఏమేం చేయాలో అవన్నీ చేస్తాడు ఆయన. గురుగారు ఒకసారి. మాస్టర్ కి పూలు. చిట్టి, నువ్వు అక్కడ దాకా వెళ్ళి రోజ్ తీసుకున్నావు. రోజ్ తీసుకున్నది కూడా అదేదో గుడిలో ప్రసాదించినట్టు. అంతా చల్లగా ఉండాలి ఓకే అని చెప్పాను. రోజు కాస్త రొమాంటిక్ యాంగిల్ బయట తీయచ్చుగా. అండ్ ఈ ఒక్క రోజు వచ్చి నడుము రాజాకి. చిట్టి, ఇప్పుడు నీకు అర్థమైంది ఏం మిస్ అయ్యో? నేను చెప్పింది అదే. రాజు రా. ఇప్పుడు అర్థమైందా నీకు మళ్ళీ ఏం మిస్ అయ్యావో? అలా రోజు నమస్కారం అందరూ బాగుంటారు అనకూడదు. ఏంటి సార్ ఏదో నవ్వులుతున్నారు? డబ్బులు ఇవ్వమని వచ్చి. ఎవరు గెలిచారు? నేను గెలిచా. ఉదర్ పూచ్. మరి మధ్యలో ఎందుకు వస్తున్నావు? తోడు రెండు అయిపోయింది. మీరు ఎలాగో ఇవ్వట్లేదు కదా, నేను నా పని చేసుకుందాం అని. ఓడిపోయింది నువ్వు. అయితే ఇక్కడ వరకు వచ్చాను కదా. మేము ఓడిపోయినప్పుడు మేము వచ్చి ఇవ్వలేదా? రెస్పెక్ట్ లేదా? హలో, ఆవిడ అక్కడి నుంచి ఇంత దూరం వచ్చింది కదా, ఒక అడుగుడానికి ఏంటి అని అంటుంది ఆవిడ. ఓకే దా. తగ్గద్దు భయ్యా, తగ్గ సమస్య లేదు. నువ్వు దా ఇట్రా వచ్చావు. భయ్యా కన్ను కొడుతుంది, వెళ్ళిపోనా? నీ కకృతిలో కమండలో నువ్వు ఆగు, కంగారు పడమాక అలాగా. దా ఇట్రా, డబ్బులు నువ్వు ఇది ఒక్కసారికి వెళ్తాలే భయ్యా ప్లీజ్. ఊరినే రాయట్లేదు యూట్యూబ్ లో, వెళ్ళు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.